హరి ఓం. వేమన పద్యరత్నం. శివుని అనుభవంబు సృష్టిలోపలలేక, శివుని అనుభవంబు సృష్టిలోపలలేక, సంశయం బుడుగదు సాధకులకు. చలగు దివ్యలేక చీకటి వాయదు విశ్వదాభిరామ వినురవేమా. శివుని అనుభవంబు సృష్టిలోపలలేక, సంశయం బుడుగదు సాధకులకు. సాధకులై తాత్విక మార్గములో పయనించేటువంటి వారికి సకల సంశయములు నివారణ అనేటువంటి యొక్క అంశము అపరోక్షానుభవము యోగ సాధనలో ఉండి నివృత్తి మార్గములో పయనించి యోగ సమాధిని పొందినప్పుడు మాత్రమే చిన్న సంశయ అన్ని సంశయాలు పోయే అవకాశం ఉంటుంది. శాస్త్రం అధ్యయనం చేసినంత కాలం కొత్త కొత్త సంశయాలు పుడుతూ ఉంటాయి. అనేక సందేహాలు తేలే విధానమే తప్ప మనకు పూర్ణానుభవము శాస్త్రం ద్వారా వచ్చే అవకాశం మాత్రము లేదు. అందువల్ల ఇక్కడ వేమన చెప్పేటువంటి ఒక మాట, శివుని అనుభవంబు సృష్టిలోపలలేక. శివుని యొక్క అనుభవం, ఆ అనుభవం పొందినటువంటి వారికి మాత్రమే సంశయములు పోయే అవకాశం ఉండేది తప్ప శాస్త్రం అధ్యయనం చేయటం చేత సంశయములు పెరుగుతూ ఉంటాయి. అయితే శాస్త్రం అనేటువంటి ఒక పఠన, శాస్త్ర చర్చ, శాస్త్ర విచారణ అనేటువంటి ఎందుకు పెట్టుకున్నాము అని చెప్పనంటే మన సాధన కుంటుపడకుండా ఉండటానికి. ఉభాభ్యామేవ పక్షాభ్యాం. పక్షి గమ్యస్థానం చేరుకోవాలంటే 2 రెక్కలు ఉండాలి, ఒక రెక్కతో పోలేదు. ఆ ప్రకారముగా శాస్త్రంలో చెప్పే ఏ సాధన అయితే ఉన్నదో యోగాభ్యాసము, ఆ యోగాభ్యాసమును శీలించేటువంటి వారికి ఈ శాస్త్ర అధ్యయనం చేసే కొద్దీ సాధన యందు వాళ్ళకి మక్కువ పెరుగుతూ ఉంటుంది. సాధన కుంటుపడకుండా ఉండే అవకాశం ఏర్పడుతుంది. అందుకోసంగా శాస్త్ర విషయ చర్చ పెట్టడమే తప్ప శాస్త్రం ద్వారా నీకు పూర్ణానుభవం కలిగే అవకాశం లేదు. కేవలం ఒక పరోక్ష జ్ఞానం మాత్రం కలుగుతుంది అంతవరకే. పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం అని 2 చెప్పుకొస్తారు. అవాంతర వాక్యాల ద్వారా కలిగేటువంటిది పరోక్ష జ్ఞానం, మహావాక్యముల ద్వారా కలిగేటువంటిది అపరోక్ష జ్ఞానం. అవాంతర వాక్యములు అని చెప్పనంటే ఒక పదార్థాన్ని గురించి వివరణగా చెప్పి దాని గురించి ఒక అవగాహన కలగజేసేటువంటివన్నీ కూడా అవాంతర వాక్యములు. దేవుడు ఉన్నాడు, ఆ ఉన్న భగవంతుడు ఎట్లా ఉన్నాడు అనే విషయం మీద శాస్త్రం చెప్పేటువంటి అంశములు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేది విజానాత్. సత్యస్వరూపము, జ్ఞానస్వరూపము, ఆనంద స్వరూపము, అనంత స్వరూపమై ఉన్నది. ఇవన్నీ కూడా అవాంతర వాక్యాలే. ఈ ప్రకారముగా భగవద్ విషయం చెప్పినప్పుడు విధిముఖముగా చెప్పే వాక్యాలు ఉన్నాయి, నిషేధముఖముగా చెప్పేటువంటి వాక్యాలు ఉన్నాయి. సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందము, వ్యాపకము ఇవన్నీ కూడా విధిముఖముగా చెప్పేటువంటి వాక్యములు. అనంతము, అఖండము, అజన్మము ఇట్లా నిషేధముఖముగా చెప్పేటువంటి వాక్యములు. ఇవన్నీ కూడా అధ్యయనం చేసినప్పుడు బ్రహ్మము అని చెప్పనంటే ఏమిటో మనకి అవగాహన వస్తుంది. అట్టనే జీవుడు అని చెప్పన్నప్పుడు ఆ జీవుని యొక్క సంబంధ అంశములు, ఏ ఏ పదార్థములు చేరటం కారణంగా జీవత్వం ఏర్పడింది, జీవుని యొక్క లక్షణములు, జీవుని గుణములు, వారి స్వరూప స్వభావ వ్యవహారములు, ఇట్లాగా జీవుని యొక్క సంబంధమై ఉన్న అంశాలను ప్రబోధింపజేసేటువంటివన్నీ కూడా అవాంతర వాక్యాలే. అట్లా ఈశ్వరుడు, పంచభూతములు,
మోక్షము, బంధము, ఇట్లా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి పదాలు అయితే ఉన్నాయో ఆ పద సంబంధ వివరణ మనకు శాస్త్రం అందించాల్సిందే. ఆ విధంగా మరి వాటిని అధ్యయనం చేసినప్పుడు మనకు కలిగేటువంటి జ్ఞానం దాన్ని పరోక్ష జ్ఞానము అని చెప్పని అంటారు. ఇక అపరోక్ష జ్ఞానము అంటే పర అంటే వేరుగా ఉండుట, నా పర అపర నాకంటే వేరుగా లేడు అనేటువంటి ఉనికిని కలగజేసే విధానము అవి మహావాక్యములు అని చెప్పి అన్నారు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వం ఖల్విదం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ఇవన్నీ కూడా మహావాక్యములు అని చెప్పి అన్నారు. ఇది మహావాక్యముల విషయము కూడా మనకి జహద లక్షణ, అజహద లక్షణ, భాగత్యాగ లక్షణాలతో బాధయోగ్యమై ఉన్నటువంటి యొక్క వాట్లను తీసివేసి ముఖ్య సామానాధికరణ్యముగా ఉన్నటువంటి అంశమైతున్నదో మరి దానికి ఐక్యతా భావాన్ని ప్రబోధింపజేసే విధానముగా మనకి చెప్పుకొస్తారు. వాట్లను మహావాక్య బోధ అనేటువంటి విషయముగా కూడా చెప్పటం జరుగుతుంది. ఇక్కడ మహావాక్యములు అని చెప్పి అన్నప్పుడు కేవలం చెప్పుకోవటమే కాదు, అవి సాధన ద్వారా అనుభవమును తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు తత్వమసి మహావాక్యం తీసుకుందాము. ఈ తత్వమసి మహావాక్యం అనేటువంటిది చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు శ్వేతకేతువు తన కుమారునికి 9 సార్లు బోధిస్తాడు. హే శ్వేతకేతో తత్వమసి, హే శ్వేతకేతో నీవు తత్వ అసి, అదే నీవై ఉన్నావు అనేటువంటిదిగా అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వాక్యం మనకి కేవలం బోధనా విధానములో చెప్పటం జరుగుతూ ఉంటుంది. కానీ సాధన ద్వారా కలిగేటువంటి ఒక అనుభవం తత్వమసి మహావాక్యం. మొదటిగా శిష్యునికి గురువు అందించేటువంటిది నివృత్తి మార్గం. దాన్ని సోహంభావ ధ్యాన మార్గం అంటారు. నివృత్తి మార్గము అని చెప్పని మనస్సు అంతర్ముఖం కానిదే ఆత్మానుభవాన్ని పొందే అవకాశము లేదు అనేటువంటి విషయం మనకి శాస్త్రం ద్వారా చెప్పబడుతూ ఉన్నది. భగవద్గీత ప్రధానముగా ఈ మార్గాన్ని బోధిస్తుంది. అందువల్ల గీత అంతా కూడా మీరు చూస్తే అంత యోగం 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 అంటారు. యోగ సంబంధ అంశం మనకి 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం అనే పేరు పెట్టి దాంట్లో అద్భుతముగా స్వామి చెప్పే అంశాలు చాలా ఉన్నాయి. దాంట్లో ప్రధానముగా స్వామివారే చెప్పినటువంటి ఒక వాక్యం ఉన్నది. అసంయతాత్మనా యోగ దుష్ప్రాప ఇతి మే మతి, వశ్య ఆత్మ యతత శక్య ఆప్తం ఉపాయత. 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగములో మనకి చెప్పిన శ్లోకం ఇది. అసంయతాత్మన యోగము ద్వారా అసంయత ఆత్మన, ఎవరైతే యోగము ద్వారా మనస్సుని సంయమనము చేయరో దుష్ప్రాప దానిని అనగా స్వరూపానుభవాన్ని పొందటము దుష్ప్రాప, స్వరూపానుభవాన్ని పొందటము సాధ్యము కాదనేటువంటిది మే మతి, నా అభిప్రాయం. ఎవరైతే మనస్సుని అంతర్ముఖము చేయటం అనగా ధ్యానము ద్వారా యోగము ద్వారా మనస్సును సంయమనము చేయకుండా ఉన్నటువంటి వాడు ఆత్మానుభవాన్ని పొందటం సాధ్యం కాదనేటువంటిది మే మతి, నా అభిప్రాయం. అయి పై పదం యొక్క అర్థం. 2వ పాదంలో చూసినట్లయితే వశ్య ఆత్మ యతత శక్య ఆప్తం ఉపాయత. వశ్య ఆత్మ యతత ప్రయత్నము ద్వారా వశ్య ఆత్మ తన మనసును వశ్యం చేసుకున్నటువంటి వాడు శక్య ఆప్తం అనగా ఆత్మానుభవాన్ని పొందటం సాధ్యమవుతుంది అనేటువంటి అంశం బోధిస్తాడు. కాబట్టి అందుచేత మనస్సుని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది, సంకల్పాల నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. సర్వ సంకల్ప సన్యాసి యోగా ఆరూఢ. మనస్సులో ఏ సంకల్పం లేకుండా ఉండగలిగితేనే మనస్సు అంతర్ముఖమై ఆత్మలో చేరిపోయే అవకాశము ఏర్పడుతుంది.
అందుచేత ఇక్కడ మనకి చెప్పే ప్రధాన అంశం ఏంటని చెప్పనంటే, ఒకటి బహిర్ముఖ వృత్తి, రెండవది అంతర్ముఖ వృత్తి అని చెబుతారు. బహిర్ముఖం అని చెప్పనంటే ఇంద్రియాల ద్వారా విషయాల్లోకి పోవటం, మనస్సు నేత్రాది ఇంద్రియాల ద్వారా ఈ శబ్ద స్పర్శాది విషయాల్లోకి పోవటాన్ని బహిర్ముఖము అని పేరు పెట్టారు. అంతర్ముఖం అని చెప్పన్నట్లయితే ఆ మనస్సు ఇంద్రియాలతో సంబంధం లేకుండగా, రెండవది వాసనలతో సంబంధం లేకుండగా. వాసనలతో సంబంధం పడిందా అంటే ఆలోచనలు వస్తాయి. ఇంద్రియాలతో సంబంధం పడింది అంటే విషయాలు తెలుస్తాయి. ఇదే విషయం. మనస్సు ఇంద్రియాలతో సంబంధం పెట్టుకున్నదా, విషయాలు తెలుస్తాయి మనకి. కారణం ఏంటంటే ఈ ఇంద్రియాలు అనబడేటువంటివి పంచభూతాంశాల చేత పుట్టాయి. ఆకాశాంశం ద్వారా శ్రోత్రేంద్రియం, వాయువాంశము ద్వారా త్వగేంద్రియం, అగ్ని యొక్క అంశము ద్వారా నేత్రేంద్రియం. ఇక్కడ ఇట్లా 5 ఇంద్రియాలు పంచభూతాల నుంచి ఆవిర్భావం అయ్యాయి. కాబట్టి ఏం చేస్తాయి ఏం చెప్పిన ఇంద్రియాలు ఈ పంచభూతాలలో ఉన్న గుణాలు తెలుసుకుంటూ ఉంటాయి. ఏమిటా గుణాలు? ఆకాశంలో శబ్దం ఉన్నది, వాయువులో స్పర్శ ఉన్నది, అగ్నిలో రూపం ఉన్నది, జలంలో రసం ఉన్నది. కాబట్టి ఆ పంచభూతాల నుంచి ఇంద్రియాలు పుట్టాయి. కాబట్టి తిరిగి మరల ఇంద్రియాలు ఆ పంచభూతాల వైపుకే పయనిస్తాయి. ఆ పంచభూతాలలో ఉన్న గుణాలనే తెలుసుకుంటూ ఉంటాయి. ఈ విధంగా పోవటం అనేటువంటి యొక్క అంశమును ప్రవృత్తి మార్గము అని చెప్పి అన్నారు. ఈ ప్రవృత్తి మార్గం యొక్క అంశంలో మరొక అంశం చేరి ఉంది ఏంటని చెప్పనంటే, ఈ ఇంద్రియముల ద్వారా సంబంధం పడి విషయముల యొక్క అనుభవాన్ని పొందినప్పుడు మరి ఆ విషయాల సంబంధ ముద్రలన్నీ మనస్సు లోపల ప్రింట్ అవుతాయి. ఆ ప్రింట్ అయినప్పుడు ఆ సంస్కారములే తిరిగి మరలా మనకి అభివ్యక్తమై ఆలోచనలుగా వస్తూ ఉంటాయి. ఈ కారణం చేత మనస్సు అనేది ఏమిటని చెప్పనంటే ఇంద్రియాలతోనన్నా సంబంధం కలిగి ఉంటుంది, తనలో ప్రింట్ అయి ఉన్న వాసనలతోనన్నా సంబంధం కలిగి ఆలోచనలు చేసే విధానం ఈ రెండు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా చేయటాన్ని ప్రవృత్తి మార్గము అనే పేరు పెట్టారు. ఇక్కడ నివృత్తి అని చెప్పన్నప్పుడు ఏమిటి? అక్కడ ఈ వృత్తి లేదు. దీన్ని ప్రవృత్తి, ప్రాతిశేస్తే వృత్తి. ఏది? ఇంద్రియాల ద్వారా పోయి విషయాల్లోకి, వాసనలతో సంబంధం పడి ఆలోచనల్లోకి ఈ పోవటాన్ని వృత్తి అన్నారు. అనే ఉపసర్గ పెడితే ప్రవృత్తి అవుతుంది. వృత్తి అంటే వ్యవహారం. ఇక్కడ తీసి నీ పెట్టండి, నివృత్తి అనగా వృత్తి అనేది లేకుండా ఉంది. వృత్తి లేకుండా ఉండటం అంటే ఏమిటి? అక్కడ ఇంద్రియాలతోనూ సంబంధం లేదు, వాసనలతో అనగా ఆలోచనలతో సంబంధం లేదు. ఇంద్రియాలతో సంబంధం లేకుండగా, ఇంద్రియాల సంబంధం అంటే విషయాలు తెలియబడుతూ ఉంటాయి కదా, ఇంద్రియాలతో సంబంధం లేకుండగా, ఆలోచనలతో సంబంధం లేకుండా ఉండగలిగితే దానిని నివృత్తి అని పేరు పెట్టారు. అయితే ఎంతో కాలంగా మనస్సు అనేది రెండింటితోనే సంబంధం కలిగి ఉన్నది. అనేక జన్మలు అని చెప్పి అంటూ ఉన్నాం కదా, అనేక జన్మలు. ఈ జన్మ మొదలు ఇంతవరకు ఉన్నటువంటి విధానం ఏంటని చెప్పానంటే ఇంద్రియాలతో ఆలోచనలతో సంబంధం అనేటువంటిది స్వాభావికంగా ఏర్పడి ఉంది. దానికి ఆ రెండింటి యొక్క సంబంధం లేకుండా చేయగలిగితే దాన్ని నివృత్తి అని పేరు పెట్టారు. ఎట్లా చేస్తావు? చేయటానికి గల ఒక ఆలంబనం కావాలి. ఏమిటి ఆలంబనము అని చూసినట్లయితే దీంట్లో వివిధ మనకు అంశాలు గోచరిస్తాయి. కొంతమంది భృకుటి మధ్యంలో పెట్టు ఆ రెండింటి యొక్క సంబంధం లేకుండా పోతుంది అని చెప్పని అన్నారు. లేదా ముక్కు కొన మీద పెట్టు, ముక్కును అగ్రభాగం చూస్తూ ఉండు, నాసికాగ్రభాగాన్ని, దానివల్ల నీకు ఈ యొక్క రెండింటి యొక్క సంబంధం లేకుండా పోతుంది. ఈ విధానములో చాలా అంశాలు మనం మరి చూడవచ్చు. ఇప్పుడు బ్రహ్మకుమారి వాళ్ళు ఉన్నారు, ఆ జ్యోతిర్బిందు పెట్టి దాన్ని చూసే విధానం. కొంతమంది అయితే తెల్లటి గోడ మీద నల్లటి మచ్చ గీసి దాన్నే చూస్తూ ఉంటారు.
మరికొద్ది మంది అయితే అగరబత్తి వెలిగించే చీకట్లో ఆ ఎర్రగా ఉన్నటువంటి యొక్క భాగాన్నే తదేకంగా చూసే విధానం చేస్తూ ఉంటారు. ఏకాగ్రతను సాధించుకోవటానికి ఈ ప్రకారముగా అనేక మార్గాలని అవలంబించిన విధానం లోకంలో మనం చూస్తూ ఉంటాం. కానీ మహాత్ములు ప్రధానముగా చెప్పేటువంటి యొక్క మాట ఏమిటంటే శ్వాసను గమనించు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించినట్లయితే దీని ద్వారా నీవు ఈ 2 వృత్తులు జయించే అవకాశం ఏర్పడుతుంది. సన్నిహితముగా ఉన్న మార్గం, సులభముగా ఉన్న మార్గం, అందరికీ చక్కగా సునాయాసముగా అనుష్ఠించుటకు యోగ్యమై ఉన్నటువంటి మార్గం ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడుస్తూ ఉన్నాయి, వాట్లను గమనిస్తూ ఉండటం వరకే. అయితే ప్రాణాపాన వాయువులను బంధించటము అనేది కూడా చెప్తూ ఉన్నారు. వాయురోధన తలియతే మనః జాలపక్షివతరోధ సాధనం అని మనకి రమణ భగవాన్ల వారు ఉపదేశారంలో చెప్పే మాట. వాయు బంధనాత్ లీయతే మనః, వాయువును బంధించడం కారణముగా మనస్సు నిలుస్తుంది అని చెప్పి అన్నారు. అట్లా ప్రాణాయామం అనేటువంటి ప్రక్రియ ద్వారా మనస్సుని ఆపటము అనే ఒక విధానం. అయితే ప్రాణములు బంధించి మనస్సును ఆపటం అనేది ఒక ప్రక్రియ, లేదా శ్వాసలు నడుస్తూ ఉన్నాయి, నడిచేటువంటి ఆ గమనికలో ఉండటం అనేది ఒక విధానం. ఈ రెండింటిలో అందరికీ సునాయాసముగా సులువుగా చేయటానికి అవకాశంగా ఉండేది ఏంటంటే శ్వాస గమనాన్ని కేవలం సాక్షి మాత్రముగా చూస్తూ ఉండటం. ఎందుకంటే శ్వాసలను బంధించటము, శ్వాసలు బిగించటము, శ్వాస గమనాన్ని ఆపటము అని చెప్పనంటే అది కొంచెం ప్రయాసతో కూడి ఉన్నటువంటి వ్యవహారం. ఎందుకంటే ప్రాణములు అనేటువంటి ఒక క్రమం సంచారం కలిగి ఉన్నాయి. ఈ ప్రాణవాయువులు ప్రధానముగా శరీరంలో గమనం కలిగి ఉండాలి. ఎందుకంటే మన శరీరంలో రుగ్మతలకు హేతువై ఉన్నటువంటి బ్యాక్టీరియా సంబంధ కణజాలం శరీరంలో కోట్ల కొలది, లక్షల కొలది ఉత్పన్నమవుతూ ఉన్నాయి లోపల. ఆ ఉత్పన్నమయ్యేటువంటి వాట్లను శ్వాస బయటికి పోస్తూ ఉన్నది. అందువల్ల బయటకు వచ్చే గాలిని ఏమంటారు? లోనికి పోయే గాలి ఆక్సిజన్, బయటకు వచ్చే గాలి కార్బన్ డైఆక్సైడ్. అంటే చెడు గాలి బయటకు వస్తుంది, మంచి గాలి లోపలికి పోతూ ఉంది. అంటే ఏమిటి అర్థం? మన శరీరములో అవయవాలలో పేరుకుపోయి ఉన్నటువంటి ఆ చెడంతా కూడా తోడి శ్వాస బయటికి పోస్తూ ఉన్నది, దేహాన్ని శుద్ధం చేస్తూ ఉన్నది. మనం ఉదయం పూటలు వేసామంటే చక్కగా స్నానం చేస్తాం, సబ్బు వేసి స్నానం చేసి శుద్ధంగా దేహం మీద చేస్తాం. ధరించే బట్టలు కూడా శుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ధరిస్తాం. మరి శరీరం పై భాగమున మనం శుద్ధం చేసాం, బాగానే ఉన్నది. మరి లోన శుద్ధం చేయటం ఎట్లా? దానికి యోగా విధానాలలో జలధౌతి అని చెప్పని అంటారు. జలం బాగా తాగి వాట్లను మళ్ళీ బయటికి వమనం చేసే విధానాన్ని జలధౌతి అని చెప్పని ప్రక్రియ. మరొకటి శంఖ ప్రక్షాళన అని చెప్పని అంటారు. శంఖ ప్రక్షాళన అని చెప్పనంటే నీరు బాగా కాసి చల్లార్చి గోరెచ్చగా ఉన్నప్పుడు ఉప్పు కలిపి దాంట్లో అవి తాగుతూ కొన్ని ఆసనాలు ఉంటాయి. దానికి ఆసనాలు వేస్తూ తాగుతూ ఉన్నట్లయితే అది మలద్వారం ఉండగా నీరు అంత వెళ్ళిపోతుంది, మొత్తం లోన దోషం అంతా వెళ్ళిపోతుంది. అంటే పేగులలో చేరుకున్నటువంటి పదార్థం అంతా కూడా బయటికి వెళ్ళిపోయే విధానం. ఆ చేసే ప్రక్రియను శంఖ ప్రక్షాళన అనేటువంటి ఒక ప్రక్రియ దాంట్లో ఉంటుంది. ఇలాంటి విధానాలు యోగా మార్గాలలో ఉన్నాయి. అవి తాత్కాలికంగా అప్పుడప్పుడు చేసుకునే విధానం. కానీ రోజువారీగా అనుక్షణం శుద్ధం చేసే విధానం మనకి శ్వాస ద్వారా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు శరీరంలో శ్వాస కనుక లేకపోతే ఆ శరీరం ఒక రోజులో పూర్తిగా స్మెల్ వచ్చేస్తుంది. 2-3 రోజులు అట్లా పెట్టినట్లయితే భరించడం కష్టం. అంటే అంత వేగముగా మన శరీరములో మరి ఆ కణజాలం అనేటువంటిది ఉత్పత్తి అవుతూ ఉన్నది.
అయ్యేటువంటి దానిని అనుక్షణం శ్వాస అనేది ఏం చేస్తుందని చెప్పనంటే లోపల అన్ని అవయవాలలో దేహం యొక్క రోమంలో ఈ శ్వాస అనేటువంటిది ప్రవేశం ఉంటుంది దాంట్లో. కాబట్టి ప్రాణం 5 రకాలని చెప్పని అంటాం. వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపానములు అని చెప్పేసి అని. ఈ 5 రకములుగా ఉన్నటువంటి ఈ ప్రాణవాయువులు ఈ దేహాన్ని చాలా వరకు శుద్ధం చేస్తూ ఉన్నాయి. ఇంకా ఉపవాయువులుగా చెప్పుకొస్తారు. నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ ఉపవాయువులు. వాటి యొక్క మరి ప్రమేయం కూడా శరీరంలో శుద్ధం చేసే విధానంలో తోడ్పడుతూ ఉన్నాయి. ఈ ప్రకారంగా క్రమం కలిగి శరీరంలో సంచరించేటువంటి యొక్క ప్రాణవాయువులను బంధించటము అనేటువంటి విషయంగా వచ్చినప్పుడు దాని ద్వారా శరీరంలో కణజాలం అట్లాగే పేరుకుపోయే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని మీరు ఆలోచించండి. ఒక క్రమం కలిగి సృష్టి నిర్మాణములోనే ఒక విధానం వచ్చేసినప్పుడు దాన్ని మనం అడ్డగించకూడదు. అడ్డగించడం వల్ల శరీరంలో ఉత్పన్నమయ్యేటువంటి చెడు బ్యాక్టీరియా సంబంధ కణజాలం నిలిచిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని శ్వాస బయటికి పోసేసే విధానం చేస్తూ ఉన్నది. దాన్ని అడ్డగించకుండా కేవలం శ్వాస గమనం ఏదైతున్నదో ఆ శ్వాసను మాత్రమే గమనించే విధానం ఉన్నట్లయితే ఇది నిరపాయ మార్గం. ఇది ఎవరైనా చేయొచ్చు, చిన్నపిల్లలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రాణవాయువులు బంధించే విధానం చూసినట్లయితే మరి పిల్లకాయలు చేసే అవకాశాలు లేవు. ఒక వయసు వచ్చిన పెద్దలే చేసే అవకాశం తప్ప చిన్నపిల్లలు చేసే అవకాశాలు లేవు. అయితే శ్వాసను గమనించటము అనే విషయం చూసినట్లయితే అందరూ చేయొచ్చు, ఎవరికి ఇబ్బంది లేదు. శ్వాసలు తన పాటికి అవి తన పని చేసుకుంటూ ఉన్నాయి. మనం ఈ మనసు అనే దాన్ని ఇంద్రియాల వైపుకు పోకుండా, సంకల్పాల వైపుకు పోకుండా అరికట్టడం అనేటువంటి కోణములో ఈ యొక్క ఆలంబనం మనం తీసుకున్నాం. ఇక్కడ ఎప్పుడైతే ఈ మనసు అనేది శ్వాసను గమనించే విధానంగా ఉండిపోయిందో అప్పుడేమవుతుంది, ఈ వృత్తి నివృత్తి అయిపోతుంది. వృత్తులు లేకుండా చేయటం నివృత్తి విధానం. యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి చెప్పిన మాట. కాబట్టి ప్రకారంగా మన మనసు అనేటువంటి యొక్క వస్తువుని హంసతో చేర్చినప్పుడు అది నివృత్తి వైపుకి పయనిస్తుంది, అంతర్ముఖంగా పయనిస్తుంది. కాబట్టి ఈ విధముగా ఉన్నటువంటి ధ్యాన మార్గాన్ని గీత బహుముఖాల అది కొనియాడుతూ ఉన్నది. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అవికంపేన యోగేన బుద్ధియుక్తో జహాతీహ అభ్యాసయోగయుక్తేన. చాలా మాటల గీతలో మనకి ఈ ధ్యానం యొక్క విషయం మీద ఎంత బాగా ఆయన చెప్పుకొస్తాడో. అందుచేత మనస్సుని ప్రధానముగా నివృత్తి మార్గంలో పయనింప చేయాలి. నివృత్తి ద్వారానే ఈశ్వరానుభవాన్ని పొందే అవకాశం ఉంది తప్ప ప్రవృత్తి మార్గము ద్వారా ఈశ్వరానుభవం కలగటము అనేటువంటి అంశం ఏ శాస్త్రము చెప్పల. ప్రవృత్తి మార్గము ద్వారా ఈశ్వరానుభవాన్ని పొందవచ్చు అనేటువంటిదిగా ఉన్నట్లయితే మనం ఆల్రెడీ ప్రవృత్తి మార్గంలోనే ఉన్నాం. అందరు కలకాలిక ఈ ప్రవృత్తి మార్గము ద్వారానే ఈశ్వరానుభవం కలిగేటువంటి యొక్క అవకాశం ఉండి ఉన్నట్లయితే మన శాస్త్రంతో పనే ఉంది, యోగాభ్యాసంతో పనే ఉంది, సాధన వల్ల పనే ఉంది, గురువులతో అవసరం ఏముంది, ఉపదేశాలు పొందాల్సిన ఆవశ్యకత ఏముంది, గ్రంథాలు చదవాల్సిన అవసరం ఏమున్నది. ప్రవృత్తి మార్గం వల్లే ఈశ్వరానుభవం కలిగేట్లయితే ఇక మనకు ఉన్నదే ప్రవృత్తి మార్గం. ప్రతి ఒక్కరికి ఈశ్వరానుభవం కలిగే తీరాలి. ఈ ప్రవృత్తి మార్గం వల్ల ఈశ్వరానుభవం కలిగేట్లయితే అది మోక్షం. ప్రవృత్తి మార్గం వల్ల మోక్షం. ప్రవృత్తి మార్గం వల్ల మోక్షం అని చెప్పన్నట్లయితే మరి లోకంలో ప్రతి ప్రాణి ఈసారికి ఈ పాటిగా మోక్షం గెలిపోయినట్లే. పుట్టిన ప్రతి ప్రాణి ప్రవృత్తి మార్గంలో నడుస్తుంది. కాబట్టి ఈ ప్రవృత్తి మార్గం వల్ల ఈశ్వరానుభవము అని చెప్పి అన్నట్లయితే ప్రతి ప్రాణి కూడా మోక్షం పొందే తీరాల్సి ఉంటుంది.
కనుక ప్రవృత్తి బంధము, నివృత్తి మోక్షం అనేది భగవద్గీత యొక్క వాక్యం. ప్రవృత్తించ నివృత్తించ బంధం మోక్షం, ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం, ఇది గీతలో చెప్పిన మాట. కాబట్టి ఏంటంటే ప్రవృత్తి మార్గం అది స్వతసిద్ధముగా సృష్టిలో ప్రతి ప్రాణికి స్వాభావికంగా వచ్చేసేసింది. కనుక విశ్వానుభవాన్ని పొందాలంటే ప్రవృత్తి మార్గంలో పోవలసి ఉంటుంది. విశ్వేశ్వర అనుభవాన్ని పొందాలని చెప్పానంటే మాత్రమే నివృత్తి మార్గంలో పోవలసి ఉంటుంది. ఈశ్వరానుభవాన్ని పొందాలని నివృత్తి మార్గంలో పోవాల్సి ఉంటుంది. అందుచేత ఈ నివృత్తి అనేటువంటి విధానము సకల శాస్త్రాలు బోధించే భగవద్గీతలో ప్రధానముగా ఉన్నది. ఉపనిషత్తులలో కూడా చక్కగా మార్గాన్ని చెప్పడం జరిగింది. తం దుర్ధరిషం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం అధ్యాత్మయోగాదిగం ఏన దేవం మత్వా ధీర హర్షశోకౌ జహాతి అని కాటకవల్లి. తం ఆ బ్రహ్మము దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరం ఇన్ని పదాలు అక్కడ వాడతాడు. అధ్యాత్మయోగాదిగం, అధ్యాత్మయోగాదిగం ఒక అధ్యాత్మయోగము ద్వారానే ఆ తత్వానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. అధ్యాత్మయోగాదిగం ధీరం మత్వా, మత్వా తెలుసుకుని, ధీర ధీరుడు, మత్వా తెలుసుకుని, హర్షశోకౌ జహాతి సుఖదుఖాలను జడబడుతున్నాడు, భవబంధాలను జడబడుతున్నాడు అని ప్రకారంగా మనం చూసినట్లయితే చాలా గ్రంథాలలో నీకు చెప్పేటువంటి మాట నివృత్తి మార్గంలో పోతేనే మోక్షము. మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ. అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్త ముక్త్యై నిర్విషయం స్మృతం. ఆలోచనలతో ఉంటే బంధం అన్నారు, ఆలోచన వదిలిపెడితే మోక్షం అని చెప్పని అన్నారు. ధ్యానేన ఆత్మని పశ్యంతి, గీత 13వ అధ్యాయం. ధ్యానేన ధ్యానము చేత ఆత్మని తన యొక్క స్వరూప ఆత్మతత్వానుభవాన్ని పశ్యంతి గుర్తిస్తూ ఉన్నాడు. ఇంకా చాలా వాక్యాలు మనం చూసినట్లయితే అందుచేత ఈ ప్రకారముగా కేవలం మనం శాస్త్ర విచారణ ద్వారా పొందేది ఒక పరోక్ష జ్ఞాన అవగాహన. దాన్ని అవాంతర వాక్యాలుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ మహావాక్యాల విధానం చూసినట్లయితే మరి ఆ మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో ముందు పెట్టాలి. అది గురువు మనకు ఆ మార్గం అందిస్తాడు. దాన్ని బ్రహ్మోపదేశం అనే పేరు పెట్టారు. అస్తమస్తక సంయోగాన్ని గావించి ముందుగా వారు ఆ తత్వానుభవాన్ని పొందటానికి మార్గముగా దాని సోహం ప్రక్రియ, హంస ప్రక్రియ. హంస సోహం, హంస సోహం, హంస సోహం, సోహం ఇతి ఖేలతి పిండాండే భగవాన్, ఖేలతి పిండాండే అని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్తున్నమాట. హంస సోహం, హంస సోహం, సోహం సోహం. కనుక ఈ శ్వాస సోహం సోహం అని జపం చేస్తూ ఉన్నది. దీన్ని అజపానామ గాయత్రిగా మహాత్ములు చెప్పేమాట. ఆ విధముగా ఈ హంస గురించి చాలా విచారణాత్మక అంశాలు ఉన్నాయి. అజపానామ గాయత్రి అంటారు, శవల బ్రహ్మ అంటారు, సోహం అంటారు, హంస అని చెప్పేసి అని. ఇట్లా చూసినట్లయితే హంస యొక్క విచారణ చాలా గొప్పగా ఉండేటటువంటిది. అది మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనస్సు అనే దానిని హంసతో చేర్చినప్పుడు అది నివృత్తి అనే అంశంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా అంటే ఇంద్రియాల సంబంధం ఉండదు, ఆలోచనల సంబంధం ఉండదు, దాన్ని నివృత్తి అని చెప్పని అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా శ్వాస యొక్క ఆశ్రయంలోకి వచ్చినప్పుడు మనస్సులో ఏ వృత్తి ఉండదు. కాబట్టి మరి మనస్సు పూర్తిగా తన్మయత్వం అవుతుంది, మనస్సు పూర్తిగా ఆగిపోతుంది, లోపలికి ప్రవేశిస్తుంది. హంస లోనకి పోతుంది కాబట్టి లోనికి పోయే హంసతో ఉంటే మనసు కూడా లోపలికి పోతుంది. బయటికి పోయే ఇంద్రియాలతో ఉంటే మనసు ఏమవుతుంది, బయటికి పోతుంది. బయటికి పోయే విధానం మనకి ఇంద్రియాలు కలగజేస్తూ ఉంటాయి, లోనికి పోయే విధానం మనకి హంస అనేటువంటిది కలగజేస్తుంది. అందువల్ల నివృత్తి మార్గంలో పోవాలి అనుకున్న వాళ్ళు హంసాశ్రయంలో ఉండాలి. ప్రవృత్తిలో
పోవాలి అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు ఇంద్రియాల ఆశ్రయంలో ఉండాలి. ఇది ఉన్నటువంటి యొక్క న్యాయం, నీతి, సూత్రం. కాబట్టి హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అని చెప్పని, అనాదిగా మనలో చేరి ఉన్నటువంటి అజ్ఞానం, దాన్నే మూలా విద్య అన్నారు. అపరా ప్రకృతి అని పేరు పెట్టారు. కారణదేహము అన్నారు. అది మన యొక్క స్వరూపం, ఆత్మ యొక్క స్వరూపాన్ని ఆవహించి ఉన్నది, ఆవరించి ఉంది, మూతగా ఉన్నది. దాన్ని మలిన సాత్విక అవిద్య అన్నారు. ఈ మలిన సాత్విక అవిద్య ధ్యానము ద్వారా అంతరింపబడుతుంది. ఈ మలినం అంతరించినప్పుడు దాన్నే శుద్ధ సాత్వికము అని పెట్టారు పేరు. ఈ శుద్ధ సాత్వికమును విద్య అన్నారు, మలిన సాత్వికమును అవిద్య అన్నారు. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అసునుతే అని ఈశావాస్యం. అవిద్యయా మృత్యుం తీర్త్వా, అవిద్య ద్వారా, అవిద్య చేత మృత్యుం తీర్త్వా, మృత్యువును దాటి, విద్య ద్వారా అమృతం అసునతే, విద్య ద్వారా అమృతం మరణరహితమై ఉన్నటువంటి, నాస్తి మృతం మరణం యస్య సహ అమృతం. దేనికి మరణం లేదు దానిని అమృతము అంటారు. అది బ్రహ్మము. అది విద్య ద్వారా అమృత ప్రాప్తిని పొందే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా మనలో చూసినట్లయితే ఈ మలిన సాత్విక అవిద్య అనేటువంటి దానిని బట్టి జీవత్వం అనేటువంటిది ఏర్పడింది. అవిద్యోపాధికో జీవ. మలిన సాత్విక అవిద్యను బట్టే జీవుడు అని చెప్పిన అంటారు. ఈ మలిన సాత్విక అవిద్య అంతరించాలి. అంతరిస్తేనే జీవత్వం అనేటువంటి తొలగిపోతుంది. మలిన సాత్విక అవిద్య అంతరించనంత వరకు జీవత్వం పోయే అవకాశమే లేదు. వాస్తవికముగా ఉన్నది ప్రత్యేగాత్మ. అయం ఆత్మ బ్రహ్మ మాండుక్యం. సర్వం ఏతద్బ్రహ్మ. అంతటా వ్యాపకమై ఉన్న వస్తువు బ్రహ్మము. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మం ఈ శరీరములో కూడా ఉన్నది. ఈ దేహములో ఉన్న చేతనాన్ని ఆత్మ, ప్రత్యేగాత్మ అన్నారు. ఈ ప్రత్యేగాత్మను ఈ మూలా విద్య, కారణదేహం అన్నాం కదా, ఈ మూలా విద్య, ఈ మూలా విద్య కారణంగా దానికి పేరు మారింది, జీవుడు అని పేరు వచ్చింది. ప్రత్యేగాత్మనే జీవుడు అని పిలుస్తాం. ఎందువల్లంటే అవిద్యావరణం కారణంగా. ఈ మలిన సాత్విక అవిద్య ఉన్నంత వరకు జీవత్వమే భాషిస్తుంది, జీవుడే. ధూమేనావ్రియతే వహ్ని యదా దర్శో మలేన చ యదోల్బేన ఆవృతో గర్భ తదా తేనేదం ఆవృతం. ఎట్లాగా లోపల ఆత్మను ఇది ఆవహించి ఉన్నది అనేటువంటి మాటకి స్వామి చెప్పే మాట, అగ్ని మీద ఉన్న ధూమం, అద్దం మీద ఉన్నటువంటి దుమ్ము, గర్భములో శిశువు యందు ఆవహించి ఉన్నటువంటి మావి ఎట్లా మూసేశాయో వాట్లను, ఆ ప్రకారముగా లోపల ఉన్నటువంటి చేతన విధానాన్ని, చేతన స్వరూపాన్ని లోన ఉన్న మూల విద్య అజ్ఞానం ఆవహించేసింది, తెలియబడకుండా చేస్తూ ఉన్నది. ఆ ఆవరణ విధానాన్ని బట్టి జీవుడు అని చెప్పినాను. ఈ జీవత్వమును లేకుండా చేసుకోవటం, తొలగింప చేసుకోవటం అనే విషయంగా మనం చూసినట్లయితే చెప్పిన మార్గం, ఏకైక మార్గం నివృత్తి మార్గమే. మరొక రకంగా జీవత్వమును తొలగించే అవకాశాలు లేవు. జీవత్వం తొలగింపబడందే నీవు దైవత్వాన్ని, ఈశ్వరత్వాన్ని పొందే అవకాశం లేదు. కనుక అట్టి ఆ జీవుడు మరి చూసినట్లయితే నైనం చందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత అచ్యోద్యోయం అదాఖ్యోయం అక్లేద్య అశోష ఏవచ నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన. కాబట్టి జీవత్వాన్ని తొలగింపజేయటానికి గల ప్రక్రియలు మరొకటి ఏం చెప్పలేను మీ శాస్త్రంలో మీకు. జీవుడు సత్యమే
అనే సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. త్రైత సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. ద్వైత త్రైత సిద్ధాంతాలు. జీవునికి నాశనం లేదు, జీవుడు అట్లాగే ఉంటాడు, ఆ జీవుడికి మోక్షం అనేది లేదు, జీవుడు నిత్యమే, ఈశ్వరుడు నిత్యమే, ప్రకృతి నిత్యమే అని వాదించేటువంటి సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. ఇక వాటి విషయాలు మనం ఇప్పుడు పోతే కుదిరే వ్యవహారం కాదు. ఇక్కడ శాస్త్రీయంగా మనం పోయినట్లయితే మరి లోన ఉన్న జీవుడు జీవత్వం తొలగింప చేసుకొనిదే వానికి మోక్షం అనేటువంటిది వచ్చే అవకాశం లేదు. మోక్షం అంటే ఏమిటి? జన్మ పరంపరలు. మరలా పుట్టాలి, గొప్పగా పుట్టాలి, గొప్ప ఇండ్లలో పుట్టాలి, గొప్ప భోగాలు పొందాలి, ఉత్తమ లోకాలకు పోవాలి అన్న అపేక్ష ఉన్నవాళ్ళు లోకంలో ఉన్నారు. అలాంటి అపేక్షలో ఉన్నటువంటి వారు ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోకూడదు. అజ్ఞానం అట్లాగే పెట్టుకోవాలి లోపల. మూల విద్య అట్లాగే ఉండాలి, జీవత్వం ఉండాలి. జీవత్వం అట్లాగే ఉంచుకుని ఈ బయట ఉన్నటువంటి యజ్ఞ యాగాది క్రతువులు, పుణ్య క్రతువులు, దాన ధర్మాది క్రతువులు ఇవన్నీ కూడా చేసుకోవాలి. చేసుకుంటేనే వాళ్ళకి దాని ద్వారా పుణ్యం వస్తుంది. కాబట్టి ఆ పుణ్య విశేషముతో ఈ జీవుడు ఉత్తమ లోకాలకు పోయే విధానం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ ఉత్తమ లోకాలకు పోయినప్పుడు అక్కడ ఆ దివ్య భోగాలు అనుభవిస్తారని చెప్పేసి అని క్షీణే పుణ్య మర్త్యలోకం విషయంతి మళ్ళీ వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. ఇది ఒక ప్రక్రియ. జన్మ పరంపరలు విధానం కోరుకునేటువంటి వారి విషయంలో ఆ విధానం. నాకు ఈ జన్మ విధానం వద్దిక మోక్షం పొందాలి, బ్రహ్మైక్యం చెందాలి, బ్రహ్మంలోకి వెళ్ళిపోవాలి, ఈ భవబంధాలు వద్దు, జన్మలు వద్దు అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. జ్ఞానపరంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసముగా చెప్పిన విధానం ఏంటని చెప్పినంటే నివృత్తి మార్గము అన్నారు. యజ్ఞయోగాదులు కాదు, నివృత్తి మార్గం. కాబట్టి నివృత్తి మార్గంలో పయనించినప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క యోగ సమాధి, 4వ అనుభవం యోగ సమాధి అన్నారు. మనకు 3 అనుభవాలు వస్తూ ఉన్నాయి. ఏది అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 అజ్ఞానానికి లోబడి ఉన్నటువంటి అన్నమాట. అజ్ఞానం తొలగిపోయిన తర్వాత వచ్చేది 4వదగు యోగ సమాధి. అలాంటి ఆ యోగ సమాధిని సంపాదించుకోవటం అని చెప్పినట్టు నివృత్తి మార్గము ద్వారా. ఆ నివృత్తి మార్గం రావాలంటే హంస యొక్క ఆశ్రయం, శ్వాస యొక్క ఆశ్రయం. దాన్ని ఆశ్రయించకుండా పొందే అవకాశాలు లేవు 4వ అనుభవాన్ని. అందువల్ల హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు కలిగేటువంటిది 4వదగు యోగ సమాధి. ఆ యోగ సమాధి యందు ఏమవుతుందని చెప్పనంటే అనాదిగా ఉన్నటువంటి మలిన సాత్విక అవిద్య అంతరిస్తుంది. ఆ మలిన సాత్విక అవిద్య అంతరించినప్పుడు శుద్ధ సాత్విక విద్య అనేది ఏర్పడుతుంది. ఈ శుద్ధ సాత్విక విద్య అనేది ఈశ్వరుని యొక్క ఉపాధి. మలిన సాత్విక విద్య జీవోపాధి. ఇక్కడ ధ్యానము ద్వారా, నివృత్తి మార్గము ద్వారా యోగ సమాధిని పొందటం కారణముగా మలిన సాత్విక విద్య అంతరిస్తుంది, శుద్ధ సాత్విక విద్య ఆవిర్భావం అవుతుంది. ఈ శుద్ధ సాత్విక విద్య ఆవిర్భావమైనప్పుడు అక్కడ మలిన సాత్వికం అంతరించింది కాబట్టి జీవుడు అనే అంశము తొలగిపోతుంది. మలిన సాత్వికం పోవటం వల్ల జీవుడు అనే అంశం తొలగిపోతుంది. ఈ శుద్ధ సాత్వికం ఏర్పడింది కాబట్టి ఈశ్వరుడు. కనుక ఆ స్థితి యందు మాత్రమే వారు ఈశ్వరానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. ఇది తత్వం అసి. తత్ అనగా ఈశ్వరుడు, త్వం అనగా జీవుడు, అసి అయ్యాడు. ఎప్పుడయ్యాడు? నివృత్తి మార్గంలో ఉన్నప్పుడు, హంసాశ్రయంలో ఉన్నప్పుడు అనాదిగా ఉన్నటువంటి మూలా విద్యకు అజ్ఞానము అంతరిస్తుంది. మలిన సాత్విక అవిద్య అంతరించినప్పుడు అదే శుద్ధ సాత్విక విద్యగా ఉంటుంది. ఆ శుద్ధ సాత్విక విద్యగా ఉన్నప్పుడు అది ఈశ్వర స్థితి. మలిన సాత్విక విద్యగా ఉన్నప్పుడు జీవస్థితి. ఇంతకాలంగా దీంట్లోనే ఉన్నాం. ఇంతకాలం కాదు, ఎంతో కాలంగా, అనేక జన్మలుగా దీంట్లోనే ఉన్నాడు. అలాగా ఉన్నటువంటి జీవుడు గురు అనుగ్రహముతో తత్వశాస్త్రాధ్యయనం చేసి వారి ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది నివృత్తి మార్గంలో పయనించి ఆ యోగ సమాధి సంపాదించుకోవడం కారణముగా జీవత్వం ఆనాటితో తొలగింపబడుతుంది. ఈశ్వరుని యొక్క సాన్నిధ్యాన్ని పొంది ఈశ్వరుడు అయి ఉంటాడు. అది అవటమే మనకి మహావాక్యం తత్తో త్వం అసి. తత్ అనగా ఈశ్వరుడు, త్వం అనగా నీవు, అసి అయ్యావు.
ఈ ప్రకారముగా శివుని అనుభవంబు సృష్టి లోపల లేక ఇలా ఈ విధమైనటువంటి యొక్క ఈశ్వరానుభవం ఇది ఇట్లా రావాలి మనకి. ఈశ్వరుడు అంటే ఎవరో మనకు చెప్పండి? సర్వాంతర్యామి, విశ్వవ్యాపకమై ఉన్నటువంటి స్వరూపం, మాయాపతి, భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం, సమస్త లోకాలకు ఈశ్వరుడై ఉన్న నియామకుడే ఉన్నటువంటి వాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశ అర్జున తిష్టతి, అంతటా వ్యాపకమై విశ్వ జగత్తుని శాసించేవాడుగా ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు ప్రతి ఒక్క మానవ హృదయంలో ఆయన ఉన్నాడు, నివసించి ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుడు అని చెప్పనన్నప్పుడు మామూలుగా అది త్రిమూర్తులలో ఒక అంశముగా వస్తుంది. బ్రహ్మ, విష్ణువు, శివుడు. అది సృష్టి, స్థితి, లయాలు, వ్యవహారాలలో ఉన్నటువంటి విధానాలు. ఇక్కడ చెప్పే ఈశ్వరుడు అని చెప్పన్నప్పుడు వ్యాపకం, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి వాడు, మాయాపతిగా ఉన్నటువంటి వాడు, విశ్వ జగత్తుకు నియామకుడుగా ఉన్నటువంటి వాడు, సమస్త జీవుల్ని శాసించేవాడు, సమస్త దేవతలను కూడా శాసించేవాడు, సమస్త బ్రహ్మాండాలన్నింటినీ శాసించేటువంటి వాడు. ఆ ఈశ్వరుడే బ్రహ్మం. అవ్యక్త తత్వంతో చేరి ఉంటే ఈశ్వరుడు శబల బ్రహ్మ అన్నాం. అవ్యక్తత్వం మాయ లేకపోతే శుద్ధ బ్రహ్మం. ఆ శుద్ధ బ్రహ్మమునే ఈశ్వరుడుగా పిలవటం అనేది జరుగుతుంది. ఆ శుద్ధ బ్రహ్మమునే జీవుడుగా అని పిలవటం జరుగుతుంది. అవిద్య ఉంటే ఆ ప్రత్యేగాత్మ జీవుడు, మాయ ఉంటే ఆ పరమాత్మ ఈశ్వరుడు. ఈ ప్రత్యేగాత్మ పరమాత్మ రెండు కూడా బ్రహ్మమే. ఇది సమసత్తలు అంటారు, సామానాధికరణ్యము అంటారు. బాధ సామానాధికరణ్యము, ముఖ్య సామానాధికరణ్యము అంటారు. బాధ సామానాధికరణ్యము అంటే జీవుని యందున్నటువంటి అవిద్య, ఈశ్వరుని యందున్నటువంటి మాయ, ఈ రెండు కూడా బాధ సామానాధికరణ్యం, బాధింపబడతాయి. అపరోక్షానుభవాన్ని పొందినట్లయితే వాళ్ళకు అవిద్య ఉండదు, మాయా ఉండదు. బ్రాహ్మ్య అనుభవం ఉన్నటువంటి మహాత్ములకి అవిద్య లేదు, మాయా లేదు, బ్రహ్మమే. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. కనుక అపరోక్షానుభవాన్ని పొందినప్పుడు బాధింపబడేటువంటివిగా ఉన్నాయి కాబట్టి అవిద్య, మాయలు, వీటిని బాధ సామానాధికరణ్యము అన్నారు. జీవుడు, ఈశ్వరుడు బాధ సామానాధికరణ్యమే. ముఖ్య సామానాధికరణ్యం అంటే జీవుని యందు ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, ఈశ్వరులో ఉన్నటువంటి పరమాత్మ, ఈ రెండు చేరి బ్రహ్మం. ప్రత్యేగాత్మ పరమాత్మను ఏకత్వమై ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము. ఈ ప్రకారముగా ఈ తత్వమసి మహావాక్యం ఏదైతున్నదో ఈ జీవుడు ఈశ్వరుడు కావటం అనేటువంటిది కేవలం మనం ఒక వాచారూపకంగా చెప్పుకున్నంత మాత్రముతో మన అయ్యేది లేదు. తత్వమసి మహావాక్య బోధ అని చెప్పని అంటారు. దాన్ని బాగా చెప్పి సాగదీసి జహద లక్షణ, అజహద లక్షణ, భాగత్యాగ లక్షణ, వాటికి ఉదాహరణలు మంచాహ క్రోశంతి, గంగాయాం ఘోష, ఇట్లాగ అనేక ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చి అయ్యా నువ్వు చివరికి అదే అయి ఉన్నావు అని చెప్పిన మాట మాత్రం చెబుతారు. ఎంత చెప్పినా అది కేవలం ఒక అవగాహనాత్మకముగా ఒక భావన మాత్రం ఉంటుందే తప్ప అనుభవ రూపకంగా వచ్చే విధానము కాదు. ఎవరైతే నివృత్తి మార్గంలో పయనిస్తారో, నివృత్తి మార్గంలో పయనించినప్పుడు ఆ జీవత్వానికి హేతువుగా ఉన్నటువంటి అవిద్యను ధ్యానము ద్వారా అంతరింపజేసినప్పుడు శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తి ఏర్పడ్డప్పుడు ఇక్కడ జీవుడు లేడు, ఈశ్వరుడే అయ్యాడు. అది ఈశ్వర సాక్షాత్కారం అనేటువంటిది మనము ధ్యానము ద్వారా మాత్రం దర్శించాల్సి ఉంటుంది. ధ్యానములో ఉన్నప్పుడు మాత్రమే ఈశ్వర అనుగ్రహము, ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందే విధానము. ఆ విధముగా యోగ సమాధి యందు ఉన్నటువంటి ప్రతి మహాత్ముడు ఈశ్వరుడే. అందువల్లే మనం ఆ మహాత్ముల్ని చక్కగా పూజ చేస్తాం, సేవిస్తాం, వారి యొక్క స్పర్శ పొందుతాం, వారి ఆశీర్వాదాలను మనం తీసుకుంటాం. ఆ విధముగా ధ్యానములో అంతర్ముఖులై యోగ సమాధిలోకి వెళ్ళిపోయి ఉన్నటువంటి వారు చక్కగా ఈశ్వర స్వరూపులై ఉన్నటువంటి వారు. దానివల్ల వారికి ఎన్నో మహిమలు కూడా వస్తాయి. అనిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకం, ఈశత్వం లాంటివన్నీ కూడా ఈ మాయా సంబంధమై ఉన్నటువంటి మహిమలు. ఈ మహిమలన్నీ కూడా
అవిద్య ఎందు ఉండవు. అవిద్య జీవుని యొక్క ఉపాధి. ఈ మహిమలు అవిద్యలో ఉండే పక్షంగా ఉంటే ఇప్పుడు మనందరికి ఉండాలి. ప్రతి ఒక్కడు అదృశ్యం అవుతూ ఉంటాడు, సూక్ష్మం అవుతూ ఉంటాడు. అనిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకం ఈ విశ్వమంతా అందరూ కూడా అదృశ్యం అవుతూ ఉంటారు, ప్రత్యక్షం అవుతూ ఉంటారు. ఇవి జీవ ఉపాధిలో ఉండవు, అది ఈశ్వర ఉపాధిలో ఉంటాయి. కాబట్టి ఈశ్వరుడు మహిమాన్వితుడు. అటు ఈశ్వర స్థితిని పొంది ఉన్నటువంటి వారికి కొన్ని ఈశ్వర సంబంధమై ఉన్న గొప్పతనాలు మహిమలు కొన్ని వస్తాయి. అయితే వాట్లను అందరూ కూడా తీసుకోరు. అది మాయా కార్యం కాబట్టి వాట్లను వాళ్ళు వినియోగింప చేయరు. ఇప్పుడు సాయిబాబా, ప్రభుపాద సాయిబాబా వారు కొన్ని మహిమలు చేసినట్లు చూస్తూ ఉంటాం. బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా కొన్ని మహిమలు చేసినట్లు చూస్తూ ఉంటాం. ఇట్లా కొంతమంది సందర్భాన్ని బట్టి అవసరం అని అనిపిస్తే కొన్ని మహిమలు చేయటం లాంటిది మనం చూస్తూ ఉంటాము. ఇది చాలా వారికి తత్వజ్ఞానులై ఉన్నటువంటి వారు ఆ మాయ సంబంధ కార్యం జోలికి వాళ్ళు పోరు. రమణ భగవాన్లు, లక్ష్మణార్యు లాంటి వాళ్ళు ఏం చెప్పారంటే వాటి జోలికి పోలేదు. ఎందుకంటే అవన్నీ మళ్ళీ ప్రదర్శింపజేసినట్లయితే మళ్ళీ లోకములో అది ఒక పెద్ద జనసమూహాలు సమకూడతాయి. ఇక వాళ్ళందరూ కూడా జ్ఞానం కోసం రారు, మోక్షం కోసంగా రారు, స్వప్రయోజనాల కోసంగా వచ్చే విధానం అంతా ఉంటుంది. ఎక్కువ మంది వీటికి ఎక్కువగా ఆకర్షణ అవుతారు. బ్రహ్మజ్ఞానం కంటే కూడా ఇలాంటి మహిమలు ఉన్నాయని చెప్పనంటే ఎక్కువ మంది దానికోసంగా వస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకున్న దుఃఖాలు ఎన్నో చాలా ఉన్నాయి కాబట్టి ఈ మహిమ గలవాడు మహాత్ముడు మన బాధలు పోగొడతాడు, రోగాలు పోగొడతాడు, మన దుఃఖాలు పోగొడతాడు, మన అవసరాలు తీరుస్తాడు అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది తరలి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితే దీనివల్ల వాళ్ళ సాధన కుంటుపడుతుంది, వాళ్ళ ఆశయం దెబ్బతింటుంది, జ్ఞాన మార్గం వల్ల అడుగంటిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాడి జోలికి పోరు మహాత్ములు. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి సమస్యలు ఎప్పుడు ఉండేటువంటి ఎన్ని సమస్యలు తీరుస్తూ ఉన్నా కొత్త కొత్తవి పడుతూ ఉంటాయి. ఎన్నెన్ని తీర్చాలి? ఒక్కొక్క మానవునికి కొన్ని సమస్యలు ఎప్పుడు పుడతా ఉంటాయి. సమస్యలు ఆగిపోవడం అనేటువంటిది ఏం లేదు. ప్రాణం ఉన్నంత వరకు సమస్యలు అనేవి పీడిస్తూనే ఉంటాయి. అవి వచ్చిన సమస్యలు ఏదో రూపంగా పోతాయి, అయ్యేం ఉండవు. ఆగమ ఆపాయిన ఎందుకు వచ్చాయి? పోవటానికి వచ్చాయి. అయితే కొంచెం ఓర్పు ఉండాలి అంతే. ఇక మనకు ఓర్పు లేక విలవల్లాడిపోతాం వచ్చిన కాడి నుంచి. కొంచెం ఓర్పుతో ఉన్నట్లయితే ఆ వచ్చిన సమస్యలు, వచ్చిన దుఃఖాలు మెల్లగా సాగిపోతాయి. మనకు మన జీవితంలో ఎన్నిసార్లు ఎన్ని సందర్భాలలో సమస్యలు రాలేదు? అవి ఉన్నాయి ఎప్పటిదాకా. ఇప్పుడు వచ్చేవి కూడా అంతే, పోతాయి. అయితే మనం కొంచెం ఓర్పు వహించినట్లయితే చాలు. ఓ నదీ ప్రవాహం అంటే పెద్ద వాన పడింది, నదీ ప్రవాహం మహావేగంగా వస్తూ ఉన్నది. నది మధ్యలో ఒక గడ్డి పరక చూసింది, మహావేగంగా వస్తూ ఉంది. అంతే, ఆ వేగం వచ్చింది, నది అంతా ప్రవహించింది. ఆ గడ్డి పరక తలకాయ వంచుకుంది. అట్లాగా ఆ ప్రవాహం అంత మొత్తం పోయింది. తిరిగి మరలా ఆ గడ్డి పరక తన మట్టి దులుపుకుని మళ్ళా ఏదో నుంచుంది ఆ పని. అది జీవనది ఏమన్నా? వాన పడితే ఎక్కడ తుఫాన్లు రేగితే ఆ నది జలాలు అట్లా వస్తాయి, పోతాయి, మళ్ళా యథావిధిగా ఎండిపోయి ఉంటుంది. అవి జీవనదులు కాదు కొన్ని. అలాగా వచ్చేటువంటి ఆ విధానంలో ఆ గడ్డి పరక ఏం చేసింది? తలకాయ బొంచింది, కాసేపు ప్రవాహం పోయింది. ఆ తర్వాత మళ్ళా అయిపోవడంతో మట్టి దులుపుకొని మన ఉంచుంది ఆ పన్నే. ఆ విధంగా మన జీవితంలో వచ్చేటువంటి ఈ కష్టములు కూడా అది జీవనదులేం కావు. ఎడో తుఫాను పడింది, అవి వస్తూ ఉంటాయి అంతే, ఏదో కారణంగా వస్తూ ఉంటాయి. అటు 2 పూట్ల ఉండిపోతాయి అంతే. కొంతమంది ఇళ్లలో వారం కాలం ఉంటాయి, కాపురం చేస్తాయి, నెల కాలం ఉండవచ్చు. కొంచెం ఓర్పు వహించావు అంటే పోతాయి, ఉండవు, వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ ప్రకారముగా మానవులకు వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో సమస్యలు తీర్చే విధానముగా వాళ్ళు మహిమలు చూపినట్లయితే ఇక ఆశ్రమం తండోపతండాలుగా జనాలంతా నిండిపోతారు. దాంతో ఈయన గారి ధ్యానము పోతుంది, స్వరూప జ్ఞానము పోతుంది చివరికి. కాబట్టి వాళ్ళ జోలికి పోరు.
మలయాళ స్వామి వారు కూడా కొత్తలో ఆయన కొన్ని కొన్ని మంత్రాలు పెట్టి మహిమలు చేసే విధానముగా ఆయన చేశాడు. ఈ కొండపై ధ్యానం పూర్తి చేసుకుని వ్యాసాశ్రమం స్థాపించినప్పుడు ఇట్లా మలయాళ స్వాములు మలయాళ మంత్రాలు బాగా వచ్చు ఆయనకి. ఆ మంత్రాల ద్వారా మన వ్యాధులు బాగుపడతాడు, దుఃఖాలు బాగుపడతాడు, సమస్యలు బాగుపడతాడు అని ప్రకారంగా జనాలు అప్పట్లో బాగా వాళ్ళు వస్తూ ఉండేవారు. ఈ ప్రకారంగా జనాలు రావటం చూసి ఆయనకి ఆశ్చర్యం వేసింది. అసలు మనం ధ్యానం చేయటం కారణం ఏంటి, తపస్సు చేయటం కారణం ఏంటి, త్యాగం జీవితం త్యాగం చేయటం కారణం ఏంటి, దీనికోసంగానా అని చెప్పేసి తర్వాత ఆయన వాట్లను విరమించుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బ్రహ్మజ్ఞాన మహాసభలు, యథార్థ భారతి, అమాసపత్రిక, బ్రహ్మ విద్యా పాఠశాల, వేద పాఠశాల అన్ని స్థాపించి లోకంలో బ్రహ్మజ్ఞానం వ్యాప్తి చేశాడు. కాబట్టి మహాత్ముల యొక్క ఆశయం అది. అందుచేత ఈశ్వర అనుభవాన్ని పొందినప్పుడు ఈశ్వరుని యందు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని వాళ్ళకి వచ్చే విధానం ఉంటుంది, వాటి జోలికి వాళ్ళు పోరు మహాత్ములు. అది బ్రహ్మజ్ఞానం వైపుకు పయనించి వాళ్ళ బ్రహ్మానుభవాన్ని పొందుతారు. అందుచేత ఇక్కడ తత్వమసి మహావాక్యంగా చెప్పినప్పుడు ఏంటంటే కేవలం అది బోధారూపకంగా అనేక రకాలైనటువంటి మిలుసులు తిప్పి చివరికి తీసుకువచ్చి ఈ జీవుడు ఈశ్వరుడే అనే విధానముగా చెప్పడం కాదు. ఆ సాధన ద్వారా అనుభవం రావాలి. అది ధ్యానం ద్వారా, సోహంభావ ధ్యానము ద్వారా మలిన సాత్విక విద్య అంతరించినప్పుడు శుద్ధ సాత్విక విద్య ఏర్పడుతుంది. కాబట్టి విద్యను బట్టి ఈశ్వరుడు అంటారు, అవిద్యను బట్టి జీవుడు అని చెప్పని అంటారు. ధ్యానము ద్వారా అవిద్య అంతరిస్తుంది, నివృత్తి మార్గము ద్వారా అవిద్య అంతరిస్తుంది, ప్రవృత్తి మార్గము ద్వారా అవిద్య అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు మనం ప్రవృత్తి మార్గంలో ఉండి అవిద్యను అభివృద్ధి చేసుకుంటూ ఉన్నామా, నశింపజేస్తూ ఉన్నామా? ప్రవృత్తి మార్గం వల్ల లోనన్నటువంటి అవిద్య అంతరిస్తుందా, అభివృద్ధి అవుతుంది? చెప్పండి. అభివృద్ధి అవుతుంది. కాబట్టి అవిద్య అంతరించాలంటే నివృత్తి మార్గమే. ఆ నివృత్తి మార్గము ద్వారా అది అంతరించినప్పుడు జీవత్వం తొలగింపబడుతుంది. కాబట్టి ఆ శుద్ధ సాత్విక విద్య ఏర్పడ్డప్పుడు ఈశ్వరత్వం ఆవిర్భావం అవుతుంది. కనుక ఈ జీవుడే ఈశ్వరుడయ్యాడు. తత్తో త్వం అసి, అది ఆ వాక్యం అక్కడ వస్తుందన్నమాట. అందుచేత శివుని అనుభవంబు సృష్టి లోపల లేక సంశయం బుడుగదు సాధకులకు శివుని అనుభవంబు. కాబట్టి ఈ విధముగా ఆ శివుని అనుభవము కలగటము అని చెప్పనే మాటకి ధ్యానము ద్వారానే. ఏమని తపస్సు చేశారు కదా వాళ్ళు, శివుడు ప్రత్యక్షం అయ్యాడు కదా అని చెప్పనంటే అది పురాణాలలో చెప్పేటువంటి అంశాలు. పురాణాలలో ఆయా రాక్షసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తపస్సు చేస్తారు. తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షం అవుతాడు. అర్జునుడికి ప్రత్యక్షమయ్యాడు. కొన్ని పాశుపతాస్త్రాలు లాంటి ఆయుధాలు ఆయనకి ప్రసాదించాడు. అట్టనే అంబ అవమానానికి గురై ఆమె తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలమ్మాయి కోరుకో అని చెప్పనంటే నేను భీష్ముడిని చంపాలని చెప్పన్నది. నీ వల్ల ఈ పని కాదు, ఈ జన్మకు అయ్యే పని కాదు, రాబోయే జన్మలో నువ్వు చంపవు కానీ మరణానికి కారణమవుతావు అనే విధానముగా పరమశివుడు ఆమెకు వరం ఇచ్చి అంతర్ధానం చెందుతాడు. ఈ ప్రకారముగా మనం పురాణాలలో చూస్తూ ఉంటాం. అది సృష్టి స్థితి లయకర్త పరమశివుడు, కైలాసవాసి, పార్వతీ వల్లభుడు. ఆ విధముగా ఆయన్ని ప్రత్యక్షం చేయించుకున్నారు. ఆ కాలంలో తపస్సు చేసి ప్రత్యక్షం చేయించుకున్నారు. ఆ విషయం వేరు, పురాణాలలో వచ్చే విషయం వేరు, భగవద్గీత ఉపనిషత్తుల్లో వచ్చే అంశం వేరు. ఇక్కడ శివుడు అని చెప్పనంటే సర్వాంతర్యామి, రూపరహితుడు, ఇంద్రియ అగోచరుడు. కాబట్టి మీకు చూస్తే గృహస్థులై ఉండే విధానం సమాజం. కనుక ఈ సమాజముగా ఉన్న దాంట్లో రాముడు, విష్ణువు, దేవి, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి ఇట్లా విగ్రహాలు ఉంటాయి మీకు. వాళ్ళు ఆ స్వామి ఆ దేవతలను పూజ చేసుకోవటం, తద్వారా వాళ్ళు ఆ దేవతానుగ్రహాన్ని పొందటం. అంటే వాళ్ళు గృహస్థులు కాబట్టి వాళ్ళ గృహంలో ఉన్నటువంటి సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. బిడ్డలకు ఆరోగ్యం ఉండదు, యజమానికి ఆరోగ్యం ఉండకపోవచ్చు, కలిసి రాకపోవచ్చు, చదువులు బాగా రావాల్సి ఉంటుంది. కాబట్టి అట్లా అపేక్షించి వాళ్ళు గృహస్థులు
ఆలయ నిర్మాణం చేసుకుని దాంట్లో ఒక అవయవ సహితమై ఉన్నటువంటి స్వాములను మూర్తులను ప్రతిష్ఠ చేసుకుంటారు. ఆశ్రమాలలో చూస్తే శివాలయం ఉంటుంది. అక్కడ శివాలయంలో ఏముంటుంది? అక్కడ శివుని విగ్రహం ఉండదు, కేవలం లింగమే, లింగాకారం. లింగము అంటే నిరవయవి, సావయవి కాదు. కాళ్ళు చేతులు తల కళ్ళు ఇవన్నీ ఉంటే సావయవి. ఈ కాళ్ళు చేతులు తల ఇవన్నీ లేకుండా ఉంటే అది నిరవయవి అని చెప్పని అంటారు. లింగం ఎట్లా ఉంటుంది? నన్నగా ఉంటుంది. నిరవయవి అంటే అర్థం ఏంటంటే ఈశ్వరుడు, సర్వాంతర్యామి, మాయా వశీకరుడు, మాయాపతి, ఇంద్రియ అగోచరుడు, విశ్వశాసకుడు, విశ్వ సృష్టికర్త, పోషణకర్త. ఈ విధముగా ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు, అంతటా వ్యాపకమై ఉన్న ఆ ఈశ్వరుడు మనలో కూడా ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృత్దేశే అర్జున తిష్టతి. అర్జున, ప్రతి జీవుని యొక్క హృదయములో పరమాత్మ ఉండి ఈ శ్వాసను ఆడిస్తూ ఉన్నాడు. ఈ శ్వాస ఆడబట్టే జీవులు బతికి వ్యవహారం చేస్తూ ఉన్నాయి. ఆడే ఊపిరికి ఆయనే ఆధారం. నీ చేతుల్లో శ్వాస ఉండదు. నీ చేతికి శ్వాస అప్పచెప్తే ఏం చేస్తావు? నువ్వు ఆడిస్తావా? నీ వల్ల అవుతుందా? ఎంచేపు ఆడిస్తావు? పగలంతా ఆడించావు, రాత్రి అయితే ఏం చేయాలి? పక్క వాళ్ళకి అప్పచెప్పాలా? ఆ పక్క వాళ్ళు నిద్రపోవాలిగా, వాళ్ళకి నిద్ర వస్తుందిగా, వాళ్ళ శ్వాస వాళ్ళేం చేయాలి? తెల్లవాళ్ళు కూర్చోవాలి, నువ్వేక శ్వాస ఆడించుకోవాలి. ఆడించకపోయావా ఆ పొడతోనే గోయిందా. కనుక శ్వాస నీ చేతుల్లో లేదు, నీ అధ్యయనంలో లేదు, అది ఈశ్వర సాన్నిధ్యంలో ఉన్నది. అందువల్ల పరమాత్మ అన్నాడు, భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ఆయన చేతుల్లో ఉంది కాబట్టి జీవులన్నీ కూడా నిస్సంకోచంగా బతికి బట్టగడుతూ ఉన్నాయి. నువ్వు రాత్రిపూట నిద్రపోయినా శ్వాస ఆడతానే ఉంటుంది. గుర్తుండొచ్చు, గుర్తు లేకపోవచ్చు, మెలకువతుండొచ్చు, నిద్రపోతుండొచ్చు, నీకే సంబంధం లేదు. ఈ ప్రకారముగా అందరి హృదయాలలో, సకల జీవులలో ఆ యొక్క ఈశ్వరుడు వ్యాపకమై ఉన్నాడు. సకల జీవులలో వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ ఈశ్వర దర్శనం ఎట్లా అవుతుంది అనేటువంటి మాటకి ఇక్కడ వేమన, శివుని అనుభవంబు సృష్టి లోపల లేక. శివుని అనుభవం కాబట్టి ఆ శివుని గురించి మనం వింటున్నాం, అంతవరకే. అనుభవం కలగటం లేదు. శ్రవణం చేస్తే ఏం కలుగుతుంది? అవగాహన కలుగుతుంది, అనుభవం రాదుగా. పలానా కూర ఎట్లా చేయాలి అని అడిగామనుకో, అమ్మగారు చెబుతుంది, నాయనా ఈ కూర ఎట్లా చేయాలంటే ఈ విధంగా అది తీసుకురావాలి, ముక్కలు కొయ్యాలి, అది ఒక బాండీలో వేయాలి, దానికి ముందే కాస్త ఉల్లిపాయలు తరిగి దాంట్లో వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత, అది ముక్కలు వేసిన తర్వాత నీళ్ళు పోసి కాసిని ఉడకబెట్టి ఉప్పు కారాలు వేసి ప్రాసంగం చెబుతుంది అమ్మగారికి. అనుభవం కలిగిందా? కూర అనుభవం కలుగుతుందా? ఏం కలిగింది? ఓహో ఇట్లా చేయాలా, ఆ కూర తయారు చేయటం ఈ విధానమా అన్న అవగాహన వచ్చిందంతే. అనుభవం రావాలంటే ఆమె చెప్పినట్లుగా ఆ పదార్థాలు పట్టుకొచ్చుకోవాలి, ఆ ప్రకారాన్ని అనుసరించాలి, ఆ విధంగా చేయాలి, తయారు చేయాలి. చేసిన తర్వాత దాన్ని ఆరగిస్తే అప్పుడు వానికి అనుభవం కలుగుతుంది. చెప్పగానే అనుభవం కలగదు, అవగాహన ఏర్పడుతుంది అంతే. పాయసమే తీసుకోండి, చక్కెర పాయసం అని చెప్పిన అన్నాం, ఎట్లా చేయాలమ్మా అని చెప్పి అన్నాం అనుకో, ఆ తల్లి చెబుతుంది, నాయనా దానికి చక్కెర కావాలి, సగ్గుబియ్యం కావాలి, దాంట్లో ఇంకా జీడిపప్పు కావాలి, యాలకులు కావాలి, అనేక రకాలైన పదార్థాలు చెబుతూ ఇన్ని వస్తువులు కావాలి ముందు ఐటెం చెప్పేస్తుంది. ఐటమ్స్ చెప్పేసిన తర్వాత ఆ తయారు చేసే విధానం కూడా మళ్ళీ చెప్పాలాడికి. వస్తువులు చెప్పే లాభం ఏముంది? కనుక తయారు చేసే విధానం అంతా కూడా మొత్తం ఆమె గారు చెబుతుందన్నమాట. ఈ ప్రకారంగా చెప్పడంతో అనుభవం కలిగిందా? పాయసం అనుభవం కలిగిందా? ఆ పాయసం అంటే ఏమిటో, దాన్ని తయారు చేసే ఆ విధానం ఏమిటో తెలిసింది తప్ప అవగాహన వచ్చిందా కానీ అనుభవం కలగలేదు. అనుభవం రావాలంటే పోవాలి, పదార్థాలు తీసుకురావాలి, అట్లను వండాలి, చేయాలి, నోట్లో వేసుకోవాలి, అప్పుడు అనుభవం కలుగుతుంది. అట్లాగే శాస్త్రం కూడా మనకి పరమాత్మ విషయంలో
అవగాహన కలగజేస్తూ ఉన్నది. అవగాహన అయిన తర్వాత అనుభవం కావాలని చెప్పనంటే ఆ ప్రక్రియ అనుష్ఠించాలి. ప్రయత్నాతితమానః తు యోగి సంశుద్ధ కిల్బిషః. ప్రయత్నం. ఏమిటా ప్రయత్నం? చెప్పుకున్నాం మనం, అంతే చెప్పుకున్నాం. ఇప్పుడు దాని విషయమే ఇప్పుడు చెప్పిందంతా కూడా. ఆ శ్వాసను ఆశ్రయించినప్పుడు ఎప్పుడైతే ఆ మనస్సు పూర్తిగా తన్మయత్వం చెంది యోగ సమాధికి వెళ్ళిపోతుందో, ఆ యోగ సమాధిని పొందినప్పుడు లోన ఉన్న అవిద్య అంతా అంతరిస్తుంది. అవిద్య ఉపాధి పోతే శుద్ధ సాత్విక విద్య ఏర్పడినప్పుడు ఈ జీవత్వం తొలగి ఈశ్వరుడు అవుతూ ఉన్నాడు. కాబట్టి ఆ ఈశ్వరత్వమును యోగ సమాధి ద్వారా అనుభవం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పామాట, శివుని అనుభవంబు సృష్టి లోపల లేక సంశయం బుడుగదు సాధకులై ఉన్నటువంటి వారు ఆ అనుభవమును సంపాదించుకుంటేనే అప్పుడు సంశయం పూర్తిగా తొలగిపోతుంది. చిన్న సంశయ అన్నాడు. అంతవరకు సంశయముల పావు. నువ్వు ఎంతెంత శాస్త్రాన్ని వింటూ ఉంటావో అంతంత సందేహాలు కలుగుతూనే ఉంటాయి. శాస్త్రాధ్యయనం చేసే కొద్దీ సందేహాలు పెరుగుతూ ఉంటాయి తప్ప సందేహాలు తొలగే అవకాశం ఉండదు. అయితే శాస్త్రాధ్యయనం ఎందుకు చేయాలయ్యా అంటే, నువ్వు చేసే సాధనను ఇంకా పెంపొందింపజేసుకోవటానికి అనుగుణ్యముగా ఉండేది శ్రవణం. సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వం నిశ్చలతత్వే జీవనము. నిశ్చలం అంటే మనస్సులో చంచలం లేకుండా చేసుకునేటువంటి విధానం. అందుచేత శాస్త్రశ్రవణము అనేది ఏమిటని చెప్పనంటే, ఆ వాక్యాలు మళ్ళా వింటూ ఉంటే మనకి ఆ ధ్యానమునందు మక్కువ పెరుగుతూ ఉంటుంది, సాధన మక్కువ పెరుగుతూ ఉంటుంది. శ్రవణం లేని సాధన కుంటుపడుతుంది, సాధన లేని శ్రవణం నిరుపయోగం. ఎంతైనా లాభమే ఉంది. అందువల్ల ఈ రెండు, శ్రవణము ఉండాలి, సాధన ఉండాలి. శ్రవణం చేస్తూ ఉంటే సాధన మనలో బాగా పట్టుదల పెరుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల సాధన ద్వారా అనుభవమే కానీ శ్రవణము ద్వారా అనుభవం కాదు. నా బహునా శృతేన నమేధయా కాటకవల్లి. నమేధయ బాగా అన్ని గ్రంథాలు బాగా నూరి పోసావు లోపల, ఏమి నీకు స్వరూప జ్ఞానం కలగదు. నమేధయ నా బహునా శృతేన, బాగా బహునా శృతేన ఎన్నో విన్నావు. వినటం వల్ల నీకు అనుభవం కలిగే అవకాశాలే ఉండవు, అవగాహన ఏర్పడుతుంది అంతవరకే. శ్రవణాయాపి బహుభిః నలభ్యః శృణ్వంతః అపి న విద్యుః ఆశ్చర్యవక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యజ్ఞాత కుశలోనుశిష్టః. శ్రవణాయాపి బహుభిః నలభ్యః. శ్రవణాయ వినుట కొరకు బహుభిః నలభ్యః వినటం వలన ఎవరో కూడా బహుభిః అనేక మంది ఇట్లా విన్నారు, నలభ్యః వాళ్ళేం పొందల. శృణ్వంతః అపి న విద్యుః శృణ్వంత మొత్తం వినేశారు, శాస్త్రం అంతా కూడా మొత్తం ఆపోసన పట్టేసేసారు. శృణ్వంతః అపి మొత్తం విన్నప్పటికీ కూడా న విద్యుః వాళ్ళకి తెలియదు అని చెప్పి అన్నాడు. అందువల్ల ఎంత విన్నా కానీ అవగాహన వరకే తప్ప అనుభవం కలిగే అవకాశం లేదు. కాబట్టి సంశయం బుడుగదు సాధకులకు, యొక్క ఆధ్యాత్మిక మార్గంలో పయనించే ఏ సాధకులైతే ఉన్నారో అట్టి ఆ సాధకులకు ఉన్నదే సంశయం బుడుగదు. సంశయం అనేటువంటిది పోదు, సంశయం అట్లాగే ఉంటుంది వాళ్ళకి అనుభవం పొందనంత వరకు. ఎట్లా అని చెప్పనంటే, చలగు దివ్యలేక చీకటి వాయదు. దివ్య అనగా జ్యోతి ఉంటేనే ఆ చీకటి అంధకారం పోతుంది. ఇంకొక ఉదాహరణలో చెప్పుకొస్తాడు వేమన, చిత్రదీపమునను చీకటి చెడనట్లు శాస్త్రవాసనలచే సంశయంబు తెగదు సాధకులకు. ఇంకోసాట వేమనే చెప్పే మాట ఇది. శాస్త్రవాసనలచే సంశయంబు తెగదు సాధకులకు. ఉదాహరణ, చిత్రదీపమునను చీకటి చెడనట్లు. చిత్రదీపమునను, ఈ పటంలో ఒక దీపం ఉన్నది, చిత్రపటంలో దీపం ఉంది. ఆ దీపం వల్ల మరి గృహంలో ఉన్న అంధకారం పోతుందా?
ఆ ప్రకారముగా పరోక్ష జ్ఞానం వల్ల మీకు లోన ఉన్న అజ్ఞానం మూలా విద్య పోయే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ చెలగు దివ్య లేక చీకటి చెడనట్లు దివ్య అనగా ఆ యొక్క జ్ఞాన ప్రకాశం, జ్ఞాన జ్యోతిలో నెలగాలి. మీకు ఈ మాట భగవద్గీత 10వ అధ్యాయంలో స్వామి చెబుతారు. తేషాం ఏవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. తేషాం ఏవ అనుకంపార్థ, అనుకం ఎవరైతే ఈ ప్రకారముగా ధ్యానం చేస్తూ ఉన్నారో, అనుష్ఠిస్తూ ఉన్నారో, అనుష్ఠించేటువంటి వాళ్ళ హృదయములో నేను మరి జ్ఞాన దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాను. అహం అజ్ఞానజం తమః నాశయామి. అజ్ఞానం వల్ల ఏర్పడ్డటువంటి అజ్ఞానజం తమః, ఏ తమస్సు చీకటి ఏర్పడిందో లోపల, అజ్ఞానం వల్ల ఏ అంధకారం ఏర్పడిందో దానిని అహం నాశయామి, నేను నశింపజేస్తూ ఉన్నాను. దేని చేత? జ్ఞానదీపేన భాస్వత, జ్ఞానదీపం వెలిగిస్తా లోపల. అయితే వాడు ధ్యానం చేయాలిగా, వాడు సాధన చేస్తే ఆ పని నేను చేస్తాను, వాడు చేయకపోతే నేనేం చేస్తాను? రైతు ఉన్నాడంటే రైతు మరి ముందు బాగా నేలను సాగు చేయాలి, దున్నాలి, మెత్తగా చేయాలి, నీరు పెట్టాలి, కలుపు మొక్కలు బీకేయాలి, ఎంతో వర్క్ వాడుకుంటుంది. అవన్నీ చేసి సారవంతముగా భూమిని తీసుకొచ్చి దాంట్లో మరి గింజ నాటితే ఆ తర్వాత ఫలితం అంతా కూడా స్వామివారు ఇస్తారు. ఒక గింజ నువ్వు నాటుతావు, 10 గింజలు ఆయన నీకు ఇస్తాడు. ఒక వేరు చెనగా ఒక గింజ నాటు, 10 గింజలు రావట్లా. వడ్ల గింజ ఒకటి నాటు, 10 గింజలు 20 గింజలు రావట్లా. తర్వాత స్వామి ఇస్తాడు. కాబట్టి ముందు నీ ప్రయత్నం ఉండాలి, తర్వాత ఆయన ప్రయత్నం ఉంటుంది. నువ్వేం చేయకుండా దేవుడా నువ్వే సాగు చేయి, నువ్వే కలుపు మొక్కలు బీకేసేయి, నువ్వే ఎరువు వేసేసేయి, నువ్వే మొత్తం సాధన చేసి దాంట్లో పైరు పండించు ఇంట్లో కూర్చుంటే అని ఆయన ఇస్తాడా? నీ వర్క్ నువ్వు ముందు చేస్తే తర్వాత పని ఆయన చేస్తాడు. అందుచేత తేషాం ఏవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః. కాబట్టి అందుచేత నీవు మనసును తీసుకొచ్చి హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో పయనింపజేసినట్లయితే ఆ తర్వాత అజ్ఞానజం తమః, లోన ఏ అజ్ఞానం చే తమస్సు ఏర్పడిందో, మూలా విద్య ఏర్పడిందో దానిని అహం నాశయామి, నేను నశింపజేస్తూ ఉన్నాను. జ్ఞానదీపం వెలిగించి నశింపజేస్తూ ఉన్నాను. ఆ నశింపజేయటం కారణంగా నువ్వు స్వరూప అనుభవాన్ని పొందుతూ ఉన్నావు. కాబట్టి చెలగు దివ్య లేక చీకటి వాయదు. కాబట్టి బయట అంధకారం పోవాలన్నా దీపం వెలిగించాలి కదా. ఇంట్లో ఉన్నావు, చీకట్లో కూర్చున్నావు, అంధకారం పోవాలంటే ప్రమిదలు నూనె పోయాలి, ఒత్తి పెట్టాలి, అగ్గిపొల గీయాలి, అంటించాలి, ఇన్ని చేయాలి నువ్వు. అప్పుడు జ్యోతి వెలిగితే అంధకారం పోతుంది, చక్కగా అన్ని కార్యాలు చేసుకుంటావు నువ్వు. మరి బయట అంధకారం పోవాలన్నా బయట దీపం వెలిగించుకోవాలి, లోన అంధకారం పోవాలంటే లోన దీపం వెలిగించుకోవాలి. లోన వ్యవహారం చేయకుండా బయటే చేస్తానని చెప్పానంటే బయట ఎట్లా పోతుంది నీకు? ముసలావిడ ఇంట్లో కూర్చుంది, ఏదో కుట్టుకుంటా ఉంది, సూది జారింది, దీపం ఆరింది, చీకటి, ఏం చేయాలా? కనబడదు, అందులో సూది అయిపోయాయి, సన్నగా ఉన్న సూది, ఆ సూది కింద పడింది, దీపం ఆరిపోయింది. ఆమె బయటకు వచ్చి బయట వీధిలో ఎదుగుతూ ఉన్నది, వెళ్తున్నది, అక్కడ ఎదుగుతూ ఉంది, కనబడుతుందేమో అని చెప్పేసి అని. ఇంతలో అనేక మంది ఆ మార్గంలో పోతూ ఉన్నారు. ఆ ముసలావిడ వృద్ధురాలు ఏదో వస్తువు పోగొట్టుకున్నట్లుగా ఎదుగుతుంది కాబట్టి అందరూ వచ్చి వారు కూడా సహాయపడ్డారు. అమ్మ నేను కూడా ఎదుగుతాను, ఆ వస్తువు దొరకగానే మీకు ఇచ్చేస్తా అని చెప్పేసి సహాయపడి అందరు ఎదుగుతూ ఉన్నారు. ఆ 10 మందితో ఇంకో 10 మంది, ఎట్లా 20-30 మంది అక్కడ ఎదుగుతూ ఉన్నారు. ఎవరో సాధువు గారు వచ్చారు, అడిగారు, ఏమిరా ఎదుగుతున్నావు అని చెప్పానంటే నాకేం తెలియదు, వాడు ఎదుగుతూ ఉంటే నేను ఎదుగుతున్నా అని చెప్పి అన్నాడు.
వాడిని అడిగాడు, ఏమిరా నువ్వు గాలి ఇస్తున్నావు, ఎక్కడ ఎదుగుతూ ఉన్నావు, ఏమిటి కారణం అని చెప్పి. నాకేం తెలియదు, నాకు ముందున్నవాడు ఎదుగుతూ ఉన్నాడు, నేను ఎదుగుతున్నా అని చెప్పి అన్నాడు. ఇట్లా చివరికి పోగా ముసలమ్మ అది ఎదిగిపోయాడు. అమ్మ ఏమిటి ఎదుగుతున్నావు అని చెప్పనంటే, ఏముంది నాయనా సూదిపోయింది అని చెప్పి అన్నది. ఏడ సూదిపోయింది? ఇంట్లో పోయింది. మరి ఇక్కడ ఎదుగుతున్నావు ఎందుకు? ఇంట్లో చీకటిగా ఉంది, అందువల్ల కనబడదు కాబట్టి ఇక్కడ లైట్ ఉండటం వల్ల ఎదుగుతున్నా అని చెప్పేశాను. ఇట్లా ఉంది విధానాలు. కనుక దేవుణ్ణి లోన పెట్టుకున్నాం, ఎదుగుతున్నది బయట అన్వేషణ చేస్తూ ఉన్నాం. నువ్వు బయట ఎంత విచారణ చేసినా, ఎంత అన్వేషించినా, ఎంత విన్నా కానీ నీకు కేవలం నీకు ఒక మాట మాత్రముగా వినబడుతుంది తప్ప స్వరూప విధానం మాత్రం తెలియబడే అవకాశం లేదు. కాబట్టి లోన ఉన్న చీకటి పోవాలంటే లోపల దీపం వెలగాలి. ఇంట్లో చూదిపోతే ఇంట్లో ఉన్న చూది తెలుసుకోవాలంటే ఇంట్లోనే దీపం వెలిగించాలి. బయట దీపం ఉంది కదా, వీధి లైట్ ఉంది కదా, ఆడ ఎతుకుతా అని చెప్పనంటే పోయింది లోపల, ఎతుకుతుందా బయట, కనబడే అవకాశం ఉంటుందా? అట్లా భగవంతుణ్ణి గుర్తించాల్సింది లోపల, బయట కాదు. బయట ఏం గుర్తిస్తాను? బయటికి ఎట్లా వస్తావు? నేత్రం ద్వారా రావాలి, దృశ్యం కనబడుతుంది. శ్రోత్రం ద్వారా రావాలి, శబ్దం తెలియబడుతుంది. జహ్వ ద్వారా రావాలి, రసం తెలియబడుతుంది. ఈ వీటికున్నటువంటి పరిధిలో తెలియబడతాయి తప్ప భగవతత్వం గోచరించే అవకాశం లేదు. ఇవన్నీ లయమైన తర్వాత ఉన్న స్థితి భగవతత్వం. శాస్త్రం చెప్పే మాట సర్వద్వారాని సంయమ్య అంటుంది గీత. సంనియమ్య ఇంద్రియ గ్రామం, ఇంద్రియాలను నియమ్య సంయమనం చేయమని చెప్పేసాడు. బ్రహ్మణి ఆదాయ కర్మాని, సమస్తం బ్రహ్మం లయింపజేయమని చెప్పేసి. ఇట్లా మన గీతలో చాలా పదాలు వస్తూ ఉంటాయి. కాబట్టి సర్వాంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుణ్ణి గుర్తించి అజ్ఞానాన్ని పోగొట్టుకొని మోక్షంలోకి చేరుకొని బ్రహ్మానందులై బ్రహ్మానంద స్వరూపులై ఉండాలని చెప్పి అన్నట్లయితే మరి ఆ లోన ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి లోపల దీపం వెలిగించుకోవాలి. బయట ఉన్న అంధకారం పోగొట్టడానికి బయట దీపం వెలిగించుకోవాలి. బయట దీపం వెలిగించుకున్నట్లయితే విశ్వ పదార్థాలు గోచరిస్తాయి, బ్రహ్మం గోచరించదు. విశ్వ పదార్థాలు గోచరిస్తాయి, పంచభూతాత్మక పదార్థాలు. మాంసము, కంసము, గోడ గేడ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కనపడతాయి అంతే. కనుక బయట దీపం వెలిగిస్తేనేమో నీకు వ్యావహారిక విశ్వం గోచరిస్తుంది. లోపల దీపం వెలిగిస్తే నీకు పారమార్థిక బ్రహ్మము గోచరిస్తుంది. ఏది కావాలనుకుంటూ ఉన్నావు? వ్యావహారిక విశ్వం కావాలని చెప్పి అనుకుంటూ ఉన్నావా? అంటే పారమార్థికమై ఉన్న బ్రహ్మము గుర్తించే ఉద్దేశంతో ఉన్నావా? కనుక బ్రహ్మమును గుర్తించే ఉద్దేశం ఉంటే లోనున్న అజ్ఞానం పోగొట్టుకో. అది కావాలంటే జ్ఞానదీపం వెలిగించుకోవాల్సిందే. లేదు వ్యావహారిక వస్తువులు గుర్తించే ఉద్దేశం ఉంటే బయట దీపం వెలిగించుకోవాల్సి ఉంటుంది. అందుచేత ఇక్కడ వేమన చెప్పే మాట, శివుని అనుభవంబు సృష్టి లోపల లేక సంశయంబుడుగదు సాధకులకు, చలగు దివ్యలేక చీకటి వాయునా, చలగు దివ్యలేక చీకటి వాయదు విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. హరి ఓం తత్సత్ ఓం.